చెప్పండి. ఈరోజు మన గర్భవతులకు అన్నదానము మన గుమ్మనూరు జయరమ్మ అమ్మగారికి మరియు నాణ్యసమన్న భార్య వదిన శ్రీవేణి అమ్మగారు వారి జ్ఞాపకార్థము ఏర్పాటు చేశారు. ఈరోజు మన తొండపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి శ్రీ చిన్నరామన్న యాదవ్ చిన్నరెడ్డి యాదవ్ గారు ఈరోజు భోజనం ఏర్పాటు చేశారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే ఓకే కంటిన్యూ ఆయన పొందుతురండి పదవి కొంచెము కానీ వైట్ రైస్ తిన్నా మహేశ్వర పప్పు అన్నము పప్పు వేపించుకుంటూ పో ఇంకా దండిగా ఉంది అన్నమే వెళ్ళమ్మా నమస్తే సార్ 1 మినిట్ వచ్చేది కంటిన్యూ రాదా? ఇది 60 సెకండ్లు అయితేనే బంద్ అవుతుంది, మళ్ళీ కంటిన్యూ ఎత్తుకుంటుంది. 60 సెకండ్లు వస్తుంది ఆటోమేటిక్, మళ్ళీ రన్ అవుతుంది. వచ్చే వారానికి వాటర్ వస్తుంది కాబట్టి వేరే వాళ్ళు చేస్తున్నారు. డిపెండ్ చేసినారు సార్, మీకు ముందే చెప్పాలనుకున్నాను సార్. ఉత్పత్తి చేసుకొని నీళ్లు పెట్టండి సార్. లేదు సార్, 3,000కి మాట్లాడినారు. మొత్తం నీళ్ళు వాటర్ అన్నం వేయాలమ్మా, గోడ కట్టించేసి మళ్ళీ తింటాం. ఇక్కడ ఇతరాలు ఆడ పెట్టారు కదా అంటే పట్టుకోలేమమ్మా, కింద పడుతుందమ్మా. పడిపోతానే, నేను 2 చేతుల్లో పట్టుకున్నావాడు. పంపిస్తాను. లేదు పిల్లలు పోతున్నారు, అంతా పోతున్నారు. ఇంకా వాళ్ళు అయితే రారు, పోతున్నారు వీళ్ళ. భద్ర అదో దాంట్లో పెట్టుకుంటే చేయగలుగుతాం. భద్రమ్మ నిదానము గట్టి పట్టుకోమ్మా. బుసి ఇది కట్టింటే బాగుంటుంది.
ఒక నిమిషం. హలో ప్రభుత్వ ఆసుపత్రిలో గుమ్మనూరు జయరామన్న గారి ఆదేశాల మేరకు గుమ్మనూరు నారాయణన్న గారి ఆధ్వర్యంలో గుమ్మనూరు జయరామన్న గారి తల్లి గారి జ్ఞాపకార్థము మరియు గుమ్మనూరు నారాయణ స్వామి గారి శ్రీరమ్మ గారి జ్ఞాపకార్థము ప్రభుత్వ హాస్పిటల్ గర్భవతులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. ఈ సందర్భంగా మన కొండపాడు గ్రామానికి చెందిన చెంచెటి యాదవ్ గారు ఈరోజు గర్భవతులకు అన్నదాన కార్యక్రమం చేశారు. అందుకు అతనికి తెలుగుదేశం పార్టీ తరఫున గుమ్మూరు తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు.